సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఎలాంటిది కల్తీ జరగలేదు, తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అది అబద్ధమే, జరిగింది వాస్తవమే ఉంటుంది. లడ్డు తీర్పు ఇవ్వలేదు కదా ఇంకా, మరి ఇంకది అంటే ఆ కల్తీలో అలా జరిగే అవకాశం ఉందంటారా? అవకాశం మరి ఉందనేగా మరి వాళ్ళు అన్నది, మరి లేకపోతే అనరు కదా, మరి అవకాశం ఉందని ఎవరు అనుకోవద్దు. ఇప్పుడు దాకా చదవదు కదా మరి మనకు కూడా అవకాశం ఉండబట్టే అన్నది కదా అని అనుమానించి అది చెక్ జరిగింది అనుకోండి, ఏదైనా తెలుసు. ఇప్పుడు వస్తున్న లడ్డు వివాదం పైన వస్తున్న ఆరోపణల పైన మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారని మీరేం చెప్తారు? మరి అది అబద్ధం లేనిది నిజమే జరిగింది, తప్పు అనకపోతే రాదు కదా, నిజమే కోసం అనుకుంటాం మరి మేము. అది అంటే అనరుగా దేవుడి మీద అబద్ధం వాడు అనరుగా తేడా జరిగిందని అది అనుకుంటాం మరి మేము. అయితే మరి పైన తెలుస్తారు వాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, గత 5 ఏళ్ళలో నేను 10 నుంచి 11 సార్లు శ్రీవారిని దర్శించుకున్నాను, అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి? టీటీడీ ఈఓ గారు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రం సమర్పించాలని వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వెళ్ళాడు. సరే 10 సార్లు వెళ్ళాడు, తప్పులేదు. 10 సార్లు 12 సార్లు 15 సార్లు ఒక్కసారి నా భార్యతో వెళ్ళాడా? మనం గుడికి ఎట్లా వెళ్తాం? నువ్వైనా నేనైనా చర్చికి అయినా సరే చర్చి భార్యతో వెళ్తాడు కదా, మరి గుడికి కూడా వెళ్ళబడి తప్పే ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, క్రిస్టమస్ రోజు చర్చికి వెళ్తాను కన్ఫామ్గా. మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, రంజాన్ రోజు వాళ్ళు మాకు పాయసం ఇస్తారు, మేము తింటాం, మేము మా పండుగ కలిపెడతాం. మరి చర్చికి ఇద్దరితో వెళ్తున్నాం కదా భార్యతో, మరి ఇక్కడ కూడా రమ్మంటే తప్పే ఉంది. అందులో భార్యతో రావద్దని ఎవరు రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రతిసారి నా మతం ఏంటి అని అడుగుతున్నారు, నా మతం మానవత్వం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మీ మతం ఏంటండి? మీకు మతం ఉందా లేదా? మరి చెప్పుకో, తప్పే ఉంది. ఇప్పుడు నేను హిందూ అండి, క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, తప్పే ఉంది అందులో. నా మతం చెప్పుకోవడం సిగ్గుపడాల్సి పడలేదు. నేను మతంలో పుట్టా కాబట్టి హిందూ. నేను క్యాస్ట్ అంటావా, క్యాస్ట్ అడుగుతుంది తప్పే, మరి మతం అడుగుతుంది నాకు తప్పేం లేదు. నేను హిందూ, మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ తిరుగుతాం మేము. దాంట్లో మతం ఏదో మానవత్వం అంటే మానవత్వం అనే మతం ఉందా మనకి? మీరు చెప్పండి, మీరు ఏదో తెలుసుకొచ్చి ఆడుతుందిగా, మానవత్వం అనే మతం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను ఇంట్లోనేమో బైబుల్ చదువుతాను, బయటికి వెళ్తేనేమో హిందువులతో కలిసిపోతాను అని చెప్పేసి. అదే చెప్పండి, అది ఇప్పుడు కూడా అదే చెప్పండి. నా మతం క్రిస్టియన్ మతం, నేను బైబుల్ చదువుతాను, బయటికి వెళ్తే హిందువులతో మాట్లాడతాను, ముస్లిమ్స్తో మాట్లాడతారు, అందరూ ఉన్నారని చెప్పండి, తప్పే ఉంది. ఆయన చదువుతారు కదా, బైబిల్ చదువుతాను, మళ్ళీ సమానత్వం మానవత్వం. ఇప్పుడు రాసుకోండి డిక్లరేషన్లో, ఇది నా మానవత్వం అంటాం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు దాంట్లో ఏముందండి డిక్లరేషన్లో? నేను దేవుడిని నమ్ముతాను, అంతమించి చేయలేదు కదా. దాంట్లో మేమేమి ఎవరు పెట్టా కానీ నేను దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, గుడికి వెళ్తున్నాను, ఆ ఒక్క మాటే కదా. మరి దానికి కూడా ఆయన పెట్టినా అంటే మీకు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు అంటే నమ్మకం లేకపోతే కదా ఆ మాట అన్నది. అయితే కూటమి నేతలు మొత్తం కూడా వైసీపీ వాళ్ళకి మధ్యరాత్రి నుంచే నోటీసులు ఇచ్చారు, పర్యటన అడ్డుకున్నారంటున్నారు. ఏమని ఇచ్చారు నోటీసులు? అంటే వైసీపీ తిరుపతిలో మీరు మీ నాయకుడితో మాట్లాడడం తప్పలేదు, కొండ మీదకి వచ్చి రాజకీయం మాట్లాడద్దు, చేయొద్దు, గొడవలు చేయొద్దు, తప్పే ఉంది అందరూ. ఇప్పుడు కొండ మీద, ఇప్పుడు నేను వెళ్తానండి కొండ మీదకి, మీరు వెళ్తారు కొండ మీదకి అల్లరి చేయొద్దని చెప్పారు. అల్లరి చేసే వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. తిరుపతిలో ఎంతమంది జనాభా ఉన్నారు, అందరికి ఇవ్వలేదుగా. సెలెక్టెడ్ పీపుల్స్కి ఎందుకు ఇచ్చారు? వీళ్ళు గొడవ చేస్తారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి. అయితే వైసీపీ అంటున్నమాట, మేమే అక్కడికి వెళ్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది, అందుకోసం ఆయన అడ్డుకున్నారంటున్నారు. ఏం బండారం ఏం పడుతుంది? వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళు వచ్చి సంవత్సరంగా 100 రోజులు అయింది. 100 రోజులు ఈలోపు ఏమన్నా చేశారు వాళ్ళు? పాలక మండలి నియమించబడలేదు, మరి ఇంకేం చేశారు వాళ్ళు? ఒక ఈవో ఉన్నాడు, డిప్యూటీ ఈవో తప్పించి చైర్మన్ లేడు, పాలక మండలి సభ్యులు లేరు. ఏం బండారం బయటపడుతుంది? నీకు ఎంత ఇష్టం లేదని చెప్పాలి, అది చెప్పండి. ఇవన్నీ నాదే చేతి. చంద్రబాబు నాయుడు గారు పర్యటించారని చెప్తున్నారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారని మీరేం చెప్తారు? మాకు ఇచ్చాడు, మునిగిపోయిన వాళ్ళకందరూ డబ్బులు ఇస్తామన్నారు, ప్రాంతం మునిగిపోతే ఇల్లు కట్టిస్తామన్నాడు, అట్టా చేస్తున్నారు. అది ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు గారు ముప్పు ప్రాంతాల్లో తిరిగి సాయం అందిస్తా అన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నాడుగా, మరి నిలబెట్టుకున్నాడుగా, ఇంకా పెడతానే ఉన్నాడు. ఇంకా రాని వాళ్ళు ఎవరిని ఉంటే మళ్ళీ పెట్టుకోండి అంటున్నాడు. ఇంకా అంత భరోసా ఏం కావడతాడు? వీళ్ళు ఏమన్నా ఇచ్చారా? జగన్ వచ్చాడా మాకు చెప్పండి. జగన్ వచ్చి ఈ పెదలాట వచ్చాడు, 4 వేసాడు, 4 నెత్తిని చెయ్యి ఎత్తాడు, 2 ముద్దులు ఎట్టాడు, దెంగాడు, ఇంట్లో పడుకున్నాడు పెళ్ళాన్ని వాటేసుకుని. వెళ్ళి మట గుడుచుకుంటే ఏం పోయింది? ఓకే. పవన్ కళ్యాణ్ గారు
తిరుపతి వెళ్ళారు, ఈ రోజు కూడా వారాహి సభ పెడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? నెంబర్ 1 క్యాండిడేట్ అది. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ఇవాళ రైట్. డిక్లరేషన్ పైన కూడా ఈ రోజు నేను సభ పెడుతున్నాను పెట్టాడు. ఇంకా పిల్లకి మైనార్టీ కాడ తీరలే 13 సంవత్సరాలు ఆ పిల్లకి. అయినా సరే మా ప్రజల్లో చెడు రాకూడదని చెప్పి పెట్టాడు. మరి ఈడికి పెట్టాలొచ్చుగా. నేను 5 సంవత్సరాలు వెళ్ళాను, 30 సంవత్సరాలు దేనికి వెళ్ళాడు? ఇంటికాడ సెట్ వేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. వెళ్ళి తిరుపతి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు గత ప్రభుత్వంలో 10 నుంచి 11 సార్లు నేను శ్రీవారిని దర్శించుకున్నాను, అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాడు? తిరుపతి దుప్పట్లు కట్టుకుని వెళ్ళాడా? ఏ దుప్పట్లు కట్టి వెళ్ళాడు? భార్యను తీసుకుని వెళ్ళి బట్టలు ఇచ్చాడా? ఇదే రోజుల్లో ఆడు బాబాయ్ చచ్చాడు, మైల్లో అమ్మవారి గుడి ఎక్కాడు, మైల్లో బాబాయ్ చచ్చిపోగానే మైల్లో వెళ్ళాడు. ఎవడన్నా అమ్మవారి దగ్గరికి వెళ్తాడు మైలుతోటి? చచ్చిపోయినప్పుడు 6 నెలలు 3 నెలలు 10 నెలలు ఉండాలిగా. చెప్పులు ఇచ్చాడే అడుగు తిరుమల. ఇటు తావగానే ఆయన అక్కడ తావదేం కానీ ఇటు వెళ్ళామో బట్టలు ఇచ్చి వచ్చాడు. వెళ్ళి అది 5 సంవత్సరాలు బాగానే వెళ్ళాడు. సాడిజన్ బ్రహ్మాండంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారేంటి? అప్పుడు మాది పరిపాలన, మాకు అడగాల్సిన అవసరం అడిగితే తీసి పారితే కాల్చి పారితే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది హిందువులది ఇది, అందుకనే అడిగారు అంతే. ఇప్పుడు వెళ్తే కాల్చి పారిస్తారు నా కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం వల్లే మా పర్యటన రద్దయింది అంటున్నారండి. ఏమంటే చెప్పుకుంటాకే ఏముంది? ఇప్పుడు మేము చెప్పుకుంటాం మాకు డబ్బులు రాలేదురా దేవుడు అని, అంతే. ఎవడు అడ్డుకున్నాడు? ఈడే జడిసి వెళ్ళా కాదు, నోటీసులు ఇచ్చారు అందువల్లనే వెళ్ళలేదు అంటున్నారు. నోటీసు ఎవరిని వచ్చారా? చూపించమని తీసుకెళ్ళి మాకు ఎందుకు ఇచ్చారు నోటీస్ అని. ఆ నోటీసులు ఏముంది? ఆ ఫారం పూర్తి చేసి పైకి వెళ్ళమన్నాడు. నిన్నేమో ఇంటికాడ పడుకోమనలేదుగా. సంతకం పెట్టి వెళ్ళు, నీకు సీఎం మాజీ సీఎం ర్యాంకులో ఇప్పిస్తామన్నారు. అది వెళ్ళలేదు. ఈడ గుద్దపలిచింది కొట్టేస్తారు బేపనోళ్ళు అక్కడని ఈడ వెళ్ళా. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నా మతం ఏంటో మీకు తెలియదా, గత 5 ఏళ్ళలో నా మతం మానవత్వం అంటున్నాడు ఏంటి? నువ్వు తేపగా అదే చెబుతున్నావు, నా మతం నా మతం నా మతం అని. ఆడి మతం ఏం మతం? యేసుప్రభు మతం. ఆడు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ జనాల్లో తిరిగినప్పుడు ముక్కు మీద చేయడతాం, బుక్కల మీద చేయడమేగా ఆడు బతుకంతా. ప్రజల్లోకి వచ్చేసి నీకు నీళ్ళు వచ్చినాయి, అన్నం తిన్నారా, పాలు తాగారా అని అడిగాడా? ఎక్కిలి నవ్వా? సత్తే ఎక్కిలి నవ్వు, బతికితే ఎక్కిలి నవ్వు. వాడు ఎంతటోడు కాకపోతే పడవలు వదిలేసి గుద్దిచ్చేసి బెదవాడిని నాశనం చేద్దామని చేయలే. ఆ పడవల వాళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదుగా. ఆడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆడు వెళ్ళాడు నందిగాం సురేష్ దగ్గరికి, జైలుకి వెళ్ళి ఏం పలకరించి వచ్చాడు? ఏం పలకరించి వచ్చాడు? వెళ్ళి ఆడి ఏం పలకరించి వచ్చాడు? నాన్న నువ్వు వదిలేసావు, నేను వదిలేనని చెప్పమాక నా పేరు బయటికి రానివ్వకని చెప్పుకొచ్చాడు. అది పరిస్థితి. రైట్ వెళ్ళిపోండి.